ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుడు మరొక దినాన మన అందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12 వచనం. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. ప్రియమైన బిడ్డలారా, నీవు నడుస్తున్నటువంటి ప్రతి మార్గమున ఎప్పుడు కూడా నీ అడుగులు ఇరుకులో పడుకోకుండా దేవుడు ఖచ్చితంగా కాపాడుతూ ఉంటున్నాడు. నీవు చేయించిన ప్రతి కార్యము, నీవు మొదలు పెడుతున్న ప్రతి పనిని ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావో ఆ నడుస్తున్నటువంటి నీ నడవడికలో నీ అడుగులు ఎప్పుడు కూడా సాతాను ఉచ్చులో పడుకోకుండా దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఆలోచన చేద్దామా? ఈరోజు సాతానుగాడు నీతిమంతులుగా బ్రతుకుతున్నటువంటి అనేక మంది మీద వాని కన్ను వేసి అనేక మంది బిడ్డలను నాశనం చేయాలని, అనేక మందిని ఇరుకున పెట్టాలని, సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడద్రోయాలని అనేకమైన పన్నాగాలు పడుతున్నాడు కదా. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు నడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ప్రభు వైపు చూడగలిగితే గమ్యాన్ని చేరగలుగుతావు. పేతురు గారు ఒకరోజు సముద్రం మీద నడవడానికి, ప్రభువా నిజంగా నీవే అయితే నేను కూడా ఈ సముద్రం మీద నడుస్తాను అని అన్నాడు. అవునా, అయితే నడువు పేతురు అని దేవుడు పేతురు గారికి సెలవీయగా, పేతురు గారు ఆ పడవలో నుంచి ఆయన కాలు తీసి సముద్రం మీద పెట్టగానే ఆయన అడుగులు నిజంగా ఇరుకుడ పడలేదు. ప్రియమైన బిడ్డలారా, అనేక అడుగులు ముందుకు నడుస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే పక్కనున్నటువంటి గాలి వైపు చూడగలిగిందో అప్పుడు ఆయన పాదం మునిగిపోసాగింది. నిజముగా ఎందుకు ఈ రీతిగా జరిగిందంటే మన దృష్టి, మన ఏకాగ్రత, మన గమ్యం అంతా కూడా ప్రభు మీద దృష్టి ఉంచి ముందుకు నడవగలిగితే, నీ చింత యావత్తు ప్రభు మీద వేయగలిగితే ఖచ్చితంగా నువ్వు నడుస్తున్నటువంటి నడకలో ఎప్పుడు కూడా ఇరుకున పడవు. నీవు చేయించిన ప్రతి కార్యము ఇరుకున పడదు. అందుకే తన గ్రంథము 118వ అధ్యాయము 5 వచనాన్ని మనము ఆలోచన చేస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఇరుకులో ఉన్నావేమో ఈ ఉదయకాలం ముందు, అయితే యెహోవాకు నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నువ్వు ఇరుకులో ఉన్నా సరే విశాల మార్గంలో దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. ఆమేన్ కదా. ఈ రీతిగా నువ్వు ఆలోచన చేయి. నువ్వు ప్రార్థన చేయుట నువ్వు నేర్చుకోగలిగితే, దేవుని సన్నిధానములో నువ్వు మొరపెట్టగడం నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా అవునని ఆమేనని నీకు సమస్తమును దయచేస్తాడు. అలాంటి దీవెన నీకు కావాలి అని ఆశపడుతున్నావా? అయితే ఈరోజు ప్రభు వైపు చూస్తూ నువ్వు నడవగలిగితే నీ అడుగును ఇరుకు పడకోకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరతావు. అలాంటి దీవెన దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.